చల్ల సంగత ఏం చెప్పాలి అప్పుడే చెప్పిన మస్తు చెప్పినాం కావాల్సిన జవాబులు చెప్పినాం మీరు చెప్పిన నాకంటే ఎక్కువ చెప్పి చెప్పి ఆఖరికి ఎత్తుకున్నారు మా జిల్లా పేరు చెప్తేనే జల్లు మనాలి గుంటూరు జిల్లాల గుంటెడి జాగా అడిగినమా విజయవాడ పట్టణంలో వీసం ఎత్తు కోరినామని ఛాలెంజ్ చేసిన మీరందరూ పాట నేనే రాసిన పాడింది మీరు కదా ఒక వరంగల్ సినాడ కూర్చున్నాడు ఇంతకుముందు మా సాయి పాడిండు పాట జయ జయ తెలంగాణ పాట పాడి వాస్తవానికి అది అందశ్రీ రాసిన నేను అందశ్రీని అడిగిన అందశ్రీ నువ్వు ఏదో తెలంగాణ మీద ఉండే ఒక గొప్ప భావంతో రాసినావు దానికి కొద్దిగా మార్పు చేస్తాను నేను ఉద్యమానికి అనుభవించి చెప్తా అంటే చెప్పు చేయాలని చెప్పి మళ్ళీ దాని అంతా కింది మీదికి చేసి నేను రాసిన రోజు నిజంగా గుర్తుకొస్తుంది రాత్రి 3 అయింది కానీ దొరుకుతలేదు తెలంగాణకు అన్ని ఉన్నాయని చెప్పాలి అద్భుతంగా ఉంది తెలంగాణ అని చెప్పాలి తెలంగాణ గొప్పగా ఉంది అని చెప్పాలి చెప్పుడు మాటతో చెప్పదు కానీ పాటల కష్టం కదా పాట కట్టాలి మాత్ర పడాలి దానికి డమ్క కలవాలి అన్ని కలవాలి వట్టి ఉండదు కదా అర్థం కలవాలి మళ్ళీ అది దరువుకు సమానంగా ఉండాలి కదా లేకపోతే పాట రాదు పాట కాదు మాట అయిపోతుంది ఏం చేద్దామని ఇలా కాదుపోయినా పొమ్మని చెప్పి మళ్ళీ రేపు కూర్చున్నాను అని చెప్పినాం సీన్ వీళ్ళని తెలిపాను నేను పోయి పొద్దున్న లేచి బాత్రూంలోకి పోయి గడ్డం తీసుకుంటున్నాను అదే హమ్మింగ్ చేస్తున్నా పాట నేను చిన్నప్పుడు వాడేది ఈ మధ్య ఖరాబ్ అయిపోయింది కానీ అద్భుతంగా వాడేది నేను చాలా అద్భుతంగా వాడేది అయితే పాడమంటావా నేను పాడితే మీరు ఆగమవుతారు కదా అనవసరంగా లాస్ట్ పాడదాము ఆ పాట హమ్మింగ్ చేసుకుంటున్నాం మనసులో బాత్రూమ్ పాటలు అంటారు కదా బాత్రూంలో పాడితే ఎవడి అంత మంచిగా ఉన్నా మంచిగా నడిచిపోతుంది బాత్రూమ్ పాటగాళ్ళు చాలా మంది ఉంటారు బజార్లో వాడితే భయం వీడియో అనుకుంటారు వాడేమనుకుంటాను బాత్రూంలో వాళ్ళు తాటి పెట్టుకుని పాడవాడికి నన్ను ఎవరు కొడతారు హమ్మింగ్ చేసుకుంటూ గడ్డ గీసుకుంటే టక్కన ఫ్లాష్ వచ్చింది ఇది కలుస్తుంది అనుకుని పోతున్నది పురిటిగడ్డ కాదు అది మన సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అనువనువున ఖనిజాలే నీతనువుకు సింగారం చక్కనైన వన సంపద సహజమైన వన సంపద చక్కనైన పూలతోట సిరులు పండే సారమున్న మాగానియే కథ నీయద